ఏమనుకుంటాడా ఏమనుకుని చూడు వాడితో రికార్డ్ చేయాలని చెప్పు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు చూడండి రికార్డ్ చేసి నడడం కొట్టింది కాకుండా మళ్ళా నువ్వా చూడండి సార్ నువ్వా నీ జాగ్రత్త కాగితం లేవాలి నువ్వా 40 ఏళ్ళగా దాంట్లో ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు ఆవులు దాని గురించి కడేసి నా ఆవులు ఇప్పుడు తరిమేస్తే నేనేం కావాలా? చూసుకోండి 40 ఏళ్ళలో ఉండేవాడితే కొట్టేదానికి వస్తే తెలుసు లేదు మా భార్య అందుకు పనికి వచ్చేది కాదు. భార్య మాట్లాడినా ఒక అర్థం ఉంది. మీరు మాట్లాడితే ఎట్లా తప్పు కాదని చెప్పడం లేదు. ఆవు నన్ను కొట్టచ్చునా ఆవు నన్ను పిచ్చేసుకొని కొట్టచ్చునా మీరు మాట్లాడుకోండి. ఆడవాళ్ళని పిలుచుకొని వచ్చారు కాగితాలు ఉండే కదా కోర్టు పోయినాము. ఎంఆర్ఓ 4 మాటలు వచ్చిపోయాడు. ఇప్పుడు చూపి నీ దగ్గర ఉంటే ఇప్పుడు చూపి లేనప్పుడు ఇంకేం చేస్తాడు? అది కరెక్ట్ కాదే పెద్దయినా. రండి ఇట్లా రండి ఇట్లా వచ్చేది కొంచెంసేపు ఉండండి. ఆవులా నా ఆవులు అవి ఎవరు ఇప్పుడు దాని మీరెందుకు పోతున్నారు? గడ్డి మోపు ఎత్తుకొని పోయినా ఎత్తుకోమని నా ఆవులు నిప్పుకొని వచ్చేసినాడు. ఎందుకు పోతున్నారు అంటే చూపిస్తారా? మీరుండండి మాట్లాడదాం. ఏంది మాట్లాడేది? చూపురా మీరు ఇక్కడే మాట్లాడదాంలే. ఇక్కడే మాట్లాడదాము. నేను మడికా నుంచి వస్తా ఉండా గడ్డి మోపు ఎత్తుకొని వచ్చినాను. నా దోళ్ళు 2 ఉన్నాయి. లోగా ఇసిపెట్టింది బయట తోలేసింది. గడ్డి మోపు ఎత్తిపోయి అడేసిన ఆ వాము నీసి పెట్టుకుని బయటకు వస్తా ఉండా. ఎవరు ల్యాండ్ వాళ్ళైతే కాగితం తెమ్మని చెప్పు. ఉండేది ఆడ నా కాగితం నేను వీడియో చూపిస్తే ఇదే సార్ వీడియో తీసిన వీడియో ఉంది. ఆడుంది ఈ జాగా నాది అని చెప్పింది. నా దగ్గర ఏమీ లేదు. అడగండి ఉండేవాళ్ళు తెస్తారు. తేకుండా పోయేది లేదు. 40 ఏళ్ళ నుంచి లేని రికార్డు అనుభవం పనికి రికార్డు కాదు. ఇప్పుడు మనకి రికార్డు ఉంటేనే రికార్డు ఉండాది. తెప్పించే లేదు. తెచ్చే మనిషి లేరు. నా దౌర్జన్యమా? నా దౌర్జన్యం ఎప్పటికీ లేదు. రికార్డు ఉంటే స్టేషన్ దగ్గరికి తీసుకురండి. ఎప్పుడు ఎన్ని మాటలు స్టేషన్కి రావాలా? ఎప్పుడు వచ్చిన ఎన్ని మాటలు? ఇప్పుడు 20 మాటలు వచ్చాను. మేము వచ్చినప్పుడు 20 మాటలు వచ్చాం. కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చాం కదా. మేము తెమ్మంటున్నాం కదా. మీరు రండి తేండి. సార్ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. అంతే కదా. 20 మాటలు కంప్లైంట్ జరగండి. మీరు ఎప్పుడన్నా రండి. ఇప్పుడు మేము వచ్చినాం కదా. ఇప్పుడు మా ముందర ఇంత గొడవ జరుగుతాం. గొడవ జరగదు. నన్ను కొట్టుతా ఉన్నది. నేను ఎవరు కొట్టినారా? మీరేం చూస్తారు సార్? మీరు ఏం చూస్తారు? మీకు ఏం తెలుసు? రికార్డా? రికార్డు నా పేరు విశ్వేశ్వరి. కొటాల గ్రామము, చంద్రగిరి మండలము, తిరుపతి జిల్లా. నాకు గత 2024 సంవత్సరం నుంచి ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. నాకు నాగరాజు నాయుడు అనే వ్యక్తికి. నేను కోర్టును సంప్రదించి నాకున్నటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా నేను తెచ్చుకొని పోలీసుల ద్వారా వచ్చి నాకు కావాల్సిన జాగా నాకు చూపించమని అడిగితే అప్పట్లో ఉన్నటువంటి ఎంపీటీసీ భర్త మురళీ నాయుడు సహకారంతో విచక్షణారహితంగా కొట్టి గాయాలు చేసి నన్ను ఇబ్బంది పెట్టి కేసులు కట్టుకొని పోలీసు వాళ్ళని వాళ్ళు పని చేయనీయకుండా, అధికారులు నాకు ఎటువంటి సహాయం చేయనీయకుండా అడ్డగించుకుంటూ వస్తుంటే నేను న్యాయస్థానానికి వెళ్ళి అయ్యా నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాను, నాకు న్యాయం జరగడం లేదు, పోలీసుల దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి, నేను నా బిడ్డలు బతకలేకుండా ఉన్నాము అని చెప్పి న్యాయస్థానం వారిని కోరగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన అయినాను పోలీసు వారు ఎటువంటి స్పందన ఇవ్వకుండా, ఎంఆర్ఓ గారు ఎటువంటి న్యాయం చేయకుండా నాకు ఉన్నటువంటి హక్కులను చూపించకుండా లీగల్గా చూపించండి అని అంటే వారు మండల నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షుడైనటువంటి రాజేంద్ర, వంశీ, హేమశేఖరు వీళ్ళ సహకారాలతో నన్ను బెదిరిస్తూ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోండి ఎస్పీ మా అన్న అంటూ మమ్మల్ని బెదిరించడము, మా మీదకి దాడి చేయడము. ఈరోజు మళ్ళీ విచక్షణారహితంగా మండల నాయకులే దగ్గరుండి కొటాల గ్రామ కమిటీ అధ్యక్షుడు వాళ్ళ సహకారంతో మళ్ళీ విచక్షణారహితంగా ఆడదాని మీద దాడి చేస్తుంటే పోలీసు వారి సమక్షంలోనే అన్నీ జరుగుతూ ఉన్నా పోలీసు వారు కేసులు కట్టి కౌంటర్ కేసులు పెడుతూ మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీలకు భయపడి నాకు న్యాయం చేయడం లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి అందరికీ
అర్జీలు ఇవ్వడం జరిగింది, తిరుపతి కలెక్టర్ వారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినను ఎటువంటి లాభం లేదు. ఎస్పీ వచ్చి వంశీకి అన్నంట, అందువల్ల నన్ను బెదిరిస్తూ డిఎస్పీ ఆఫీసర్ సెటిల్మెంట్కి రమ్మని చెప్పి కోరుతున్నారు. అందుకు నేను నిరాకరించిన దానికి నా మీద దాడులు చేస్తూ నన్ను నా బిడ్డలని పోలీసు వారి సమక్షంలోనే బావిలో తోయడానికి ప్రయత్నించగా అడ్డుగా వచ్చిన దానికి కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండా పోలీసు వాళ్ళు చెప్తుంటే కూడా దౌర్జన్యం చేసి నన్ను నా బిడ్డల్ని గాయ చేస్తున్నారు. మాకు శిరీషు, నాగరాజు నాయుడు, చిన్నపాపమ్మ, సుశీలమ్మ వల్ల ప్రాణహాని ఉంది. వీరితో పాటు రాజేంద్ర, హేమశేఖర్, వంశీ పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తూ మండల నాయకులు కూడా మెయిన్గా వీళ్ళకి సహకరిస్తూ పోలీసు వారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. కావున సీఎం గారు దయతలిచి దీని మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వీటికి తగిన సాక్ష్యాధారాలు కూడా నేను సమర్పిస్తాను. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, దానివి మీకు సమర్పించడం జరుగుతుంది. కావున మీరు జోక్యం చేసుకొని నన్ను, నా బిడ్డల్ని ప్రాణాలకు హాని లేకుండా పోలీసు వారికి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.